17వ కీర్తన మొదటి వచనం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. 2వ వచనం. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. 4వ వచనం. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. 6వ వచనం. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకుత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. 7వ వచనం. నీ శరణుజొచ్చిన వారిని, వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. 8వ వచనం. నీ కృపాతిశయములను చూపుము. 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. 10వ వచనం. వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. 11వ వచనం. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. 12వ వచనం. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. 13వ వచనం. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆమేన్.